డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు. డ్యూటీ అన్నప్పుడు ఒక భార్యగా భర్తకు సంబంధించి ఆమెకి ఏం డ్యూటీ ఉంటుంది, భర్తకి భార్యకి సంబంధించి ఏం డ్యూటీ ఉంటుంది. ఒకరి ఆరోగ్యాలు ఒకరు రక్షించుకోవడం అనేది ప్రధానమైన డ్యూటీగా ఉంటుంది. దానికి సంబంధించి ఎవరికి చెప్తూ ఉన్నా దానికి హై ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది హస్బెండ్ అండ్ వైఫ్ చేయాల్సినటువంటి ప్రధానమైన విషయం. ఉదాహరణకి ఆ భర్త ప్రతి ఇంట్లో ఉండేటువంటి భాగవతమేనండి. ఆ భార్య అయినా సీరియల్స్లో మునిగిపోయి ఉంటారు, భర్తలైనా సెల్ ఫోన్లు ఎత్తుకొని అలాగే చూసుకుంటూ ఇలాగే గుండెల మీద పెట్టుకొని ఇంకా అది ఒక దేవత స్వరూపం అన్నట్టుగా పెట్టుకొని గురక పెట్టుకొని నిద్ర వెళ్ళిపోతూ ఉంటారు. ఈ చెవుల్లో ఇవి పెట్టేసుకొని ఉంటారు, గురకలు పెట్టేస్తుంటారు, చేతులకి వాచ్లు కట్టుకుని వేస్తుంటారు, కళ్ళల్లో స్పెట్స్ కూడా పెట్టేసుకొని ఉంటారు. అది పాటికి అది పోతూ ఉంటుంది, వీళ్ళ పాటికి వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ సందర్భంలో భార్య అయినా భర్త అయినా చూసినప్పుడు ఏం చేయాలి? వాళ్ళు నిలపడానికి వద్దని వారించడం అనేది చాలా ఘోరమైన విషయం. అది ఆరోగ్యం మీద అది ఇచ్చేటటువంటి ఇంపాక్ట్ ఇంకా అది ఒక పెద్ద సర్వనాశనమయ్యేంత భయంకరమైనటువంటి పద్ధతి అది. కానీ ప్రతి ఇంట్లో చాలా సునాయాసంగా జరిగిపోతూ ఉంటాయి. దానివల్ల తర్వాత వాళ్ళు పడే అవస్థలు ఒకటి రెండు కాదు. వాళ్ళ అనారోగ్యం అంటే వాళ్ళ వరకే ఉండదండి. ఫ్యామిలీలో గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధాన అంశం అదే. వాళ్ళ అనారోగ్యం అనేది మొత్తం ఫ్యామిలీకి థ్రెట్ అవుతుంది. అది అలాంటప్పుడు ఎంత ఇంపార్టెంట్, ఎంత ప్రీషియస్ అది. దాన్ని పక్కన పెట్టేసి నేను చూస్తానులే, నాకు తెలుసు, ఒకవేళ భార్య ఆపేయడానికి వచ్చినా భర్త ఆపేయడానికి వచ్చినా నాకు తెలుసు, నేను చూసుకుంటాను, ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ వర్క్ ఈజ్ వర్షిప్ అండ్ డ్యూటీ ఈజ్ గాడ్ అని అన్నారు. వాళ్ళ వర్క్ వాళ్ళని రక్షించడం, హెల్త్ రక్షించడం. వీళ్ళ డ్యూటీ ఒక భార్యగా అన్నా భర్తగా కానీ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం. మరి అవకాశాలే లేకుండా చేసుకుంటే ఇలాంటి సూక్తులు ఎక్కడ పనికి వస్తాయి, ఎందుకు ఉంటాయి చెప్పండి? సో ఎవరైనా కూడా కానీ మొదట మీరు అలా చేయడం బట్టే పిల్లలు మిమ్మల్ని చూసి ఫాలో అవ్వడం ఉంటుంది. ఫస్ట్ ఇవ్వాల్సిన డయాస్ హెల్త్ అండి. చూసుకోండి, మంచిగా సెల్ ఫోన్ చూసుకోండి, అన్నీ చూసుకోండి, ఒక టైం పెట్టుకొని చూసుకోండి. ఆ టైంకి క్లోజ్ చేసేటప్పుడు నేను క్లోజ్ చేస్తున్నానని మైండ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకొని చక్కగా దాన్ని ఆఫ్ చేసి పక్కన పెట్టి నీట్గా నిద్రకు ఉపక్రమించండి. అది పద్ధతి. అడిగేవాళ్ళు లేరు కదా అని, చెప్పేవాళ్ళు లేరు కదా అనేసి మనమే అన్నీ అనుకునేసి ఆ విధంగా రాత్రులు కంటిన్యూ చేసుకుంటూ ఎట్లా పడితే ఎట్లా నిద్రపోతూ భయంకరమైనటువంటి రేడియేషన్స్ తోటి, వైఫైలతోటి ఎంత ప్రమాదం ఇది ఆలోచించండి. ఫ్యామిలీలో ఇలాంటివి అస్సలు ఎంటర్టైన్ చేయొద్దు. ఇలాంటివి సూక్ష్మమైన విషయాలే స్థూలమైన విషయాలకి కారణమవుతాయి. ఇప్పుడు మైక్రో కాజెస్ మ్యాక్రో డిజాస్టర్స్ ఫ్యామిలీలో. సో ఐఎమ్ జిఎస్ లతా రాజు. ఐ వాంట్ టు సీ హ్యాపీ, హెల్దీ, వెల్దీ, సక్సెస్ఫుల్ ఫ్యామిలీస్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మీ ముందు విషయాలు తెలియజేస్తూ ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్, కామెంట్ చేయండి. ఇంకా ముందు మంచి విషయాలు ఎలా తెలుసుకొని ముందుకు వెళ్దాము అనే విషయాల్ని మీరు కూడా కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఐఎమ్ ఆల్వేస్ హియర్ టు హెల్ప్ యూ. డిస్క్రిప్షన్లో నా లింక్ ఉంటుంది. మీ షేరింగ్స్, మీ ఫీలింగ్స్ ఏమైనా కూడా కానీ మీరు నన్ను కలవచ్చు. వీ కెన్ షేర్ అండ్ చక్కటి ఆరోగ్యకరమైన కుటుంబాన్ని మనందరం కలిగి ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ.